మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో మనం తెనాలి రామలింగ కవి హాస్యకథ ఒకటి సరదాగా చెప్పుకుందాం. ఈ కథ పేరు తెనాలి రామలింగుడు ఊరిపిండి రెసిపీ. బాల్యంలో గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని శ్రద్ధగా జపించి కాళీమాతను ప్రత్యక్షం చేసుకున్నాడు రామలింగుడు. అతని శ్రద్ధాభక్తులకు ప్రసన్నురాలైన కాళీమాత అతను అనుగ్రహించింది. నువ్వు వికటకవి అవుతావు, రాజ సన్మానాలు పొందుతావు, రాజస్థానంలో గొప్ప హాస్య చక్రవర్తిగా, కవిగా పేరు ప్రఖ్యాతులు పొందుతావు అని దీవించింది. అప్పటి నుంచి కవి కావాలన్న ప్రయత్నాలు ప్రారంభించాడు రామలింగుడు. రామలింగుడు పుట్టి పెరిగిన తెనాలి సమీపంలో గట్టుపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కవిత్వంలో ఆరితేరిన భట్రాజులు కొందరు ఉండేవారు. రామలింగుడు ఎలాగో వారి సహవాసం చేసుకుని వారికి సేవలు చేసి వారిని మెప్పించి కవిత్వం నేర్చుకుని ప్రావీణ్యత సంపాదించాడు. ఇక రాయలవారి ఆస్థాన దిగ్గజంగా నమోదైన దగ్గర నుంచి కాళీమాత ఆశీర్వచనం వల్ల రాయలవారి అనుగ్రహాన్ని పొంది తన అనర్గళ కవితాశక్తితో వారిని మెప్పించి సముచిత స్థానాన్ని పొందాడు. ఒక సభలోనే కాదు, రాయలగారి హృదయంలో కూడా అతడు గొప్ప ఆదరాన్ని సంపాదించగలిగాడు. కథ ఇలా నడుస్తుండగా ఒకనాడు రాయలవారి ఆస్థానానికి ఒక పేరున్న పండితుడు ఒకడు వచ్చాడు. అతడు తన కవితా పటిమతో అష్టదిగ్గజాలను జయించాలని వచ్చానని ప్రభువులకు మనవి చేసుకున్నాడు. రాయలవారు కాస్త ఆలోచించారు. ఆకస్మికంగా ఇప్పటికప్పుడు పండిత సభ జరిగితే అష్టదిగ్గజ కవులు జయిస్తారో లేదో అని సంశయించారు. సరే, సభ ఏర్పాటు చేస్తానని పండితుల వారికి చెప్పి పంట పొలాల మధ్య ఉన్న ఒక వసతిలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. తర్వాత రాయలవారు తెనాలి రామకృష్ణ కవిని పిలిపించి పండితుడి విషయం చెప్పారు. ప్రభు, నా చెవిని వేశారు కదా, మీకు నిశ్చింతగా ఉండండి, ఏం జరుగుతుందో చూడండి అని వెళ్ళిపోయాడు రామలింగ కవి. మర్నాడు ఉదయం పండితుడున్న వసతి గృహం పక్కన ఏరులో ఒక రజకుడు వచ్చి బట్టలు ఉతుకుతున్నాడు. అతడు ఆస్థాన రజకుడని భావించిన పండితుడు తన బట్టలు కూడా తెచ్చి ఉతకడానికి అతనికి వేశాడు. ఆ సమయంలోనే ఆ రజకుడి భార్య అతనికి చద్దన్నం తెచ్చింది. అతను తినేసిన తర్వాత పాత్ర తీసుకుని తిరిగి వెడుతూ మధ్యాహ్నం భోజనంలోకి వంట ఏం చేయమంటావు అని అడిగింది. దానికి ఆ రజకుడు ఇలా చెప్పాడు. నల్లీ నదీ సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయత్తం గ్రామ చూర్ణం వ్యంజనం అన్నాడు. వ్యంజనం అంటే ఈ వంట చేయి అని చెప్పాడు, వంటకం చేయమని. సరే అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఇదంతా చూస్తున్న పండితుడికి మర్చిపోయింది. విజయనగరంలో రాయలవారి రాజ్యంలో చాకలి వాళ్ళు కూడా శ్లోకాలు చెప్తున్నారే అని ఆశ్చర్యపోయాడు. ఆ శ్లోకానికి అర్థమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ అతనికి అర్థం కాలేదు. ఒక రజకుడి శ్లోకమే తనకు అర్థం కావటం లేదే, తాను ఇక అష్టదిగ్గజ పండితులతో వాదన చేయగలుగుతాడా, చేసి గెలవగలుగుతాడా నీ లోపల భయపడసాగాడు. 2 రోజులు ఇలా గడిచిపోయాయి. 3వ రోజు ఉదయమే పండిత సభ ఏర్పాటైంది, రావాల్సిందిగా రాయలవారి నుంచి కబురు వచ్చింది. పండితుడు ఆస్థానానికి వచ్చాడు. వస్తూనే విషయం చెప్పాడు. ఆ రజకుడు చెప్పిన శ్లోకానికి ఎవరైనా అర్థం చెబితే చాలు,
ఇక ఏ విధమైన వాదాలతోనూ పని లేదు అని చెప్పాడు. ఒకవేళ ఎవరు ఆ శ్లోకానికి అర్థం చెప్పలేకపోతే, ఆ శ్లోకానికి అసలు అర్థమేమీ లేదంటే అప్పుడు వాదన చెయ్యాలో లేదో నిర్ణయించుకుంటాను అన్నాడు. రాయలవారు ఆ శ్లోకం ఏమిటో ముందు చెప్పమన్నారు. అతడు శ్లోకం చెప్పాడు. రాయలవారికి అర్థమైంది ఇదేదో రామలింగడి పనేనని. లోపల నవ్వుకుని ఆ శ్లోకానికి మా రామకృష్ణ కవి అర్థం చెప్తాడు అని ప్రకటించారు ఆయన. రామకృష్ణ కవి ఈ శ్లోకం ఏ సందర్భంలో ఎవరు చెప్పారు అని అడిగాడు పండితుల వారిని. ఒక రచకుడు బట్టలు ఉతుకుతుండగా అతని భార్య అతనికి భోజనం తెచ్చింది. తర్వాత పాత్రలు తీసుకుని వెళ్ళిపోతూ మధ్యాహ్న భోజనానికి ఏం వండమంటారు అని అడిగితే అప్పుడు రచకుడు ఈ శ్లోకం చెప్పాడు అని పండితుడు అన్నాడు. రామకృష్ణ కవి అన్నాడు, అంటే ఈ శ్లోకం రచకుడు చెప్పిన శ్లోకం భార్యకు అర్థమైంది కదా. రచకుడికి భార్యకే అర్థమైంది ఈ శ్లోకం, ఈ పాటి మీకు కూడా అర్థం కాలేదా పండితవర్య అని ఎగతాళి చేశాడు. అతడు నిజంగానే తనకు ఆ శ్లోక అర్థం తెలియట్లేదు అని చెప్పాడు పండితుడు. పదాలకు అర్థాలు నిఘంటువుల్లో వెతికితే భావం బోధపడదు. ఇది వక్రోక్తి. వక్రోక్తి సంప్రదాయంలో చెప్పిన శ్లోకం ఇది. నల్లీ నది సంయుక్తం అన్నారు. నది అంటే ఏరు, నల్లి ప్లస్ ఏరు నల్లేరు. విచార ఫలమేవచ, విచార అంటే చింత, ఫలం పండు. విచార ఫలం అంటే చింతపండు అని అర్థం. గోపత్ని సమాయత్తం. గో అంటే ఆవు, పత్ని అంటే ఆలు. గోపత్ని అంటే ఆవు ప్లస్ ఆలు, ఆవాలు. గ్రామ చూర్ణంచ వ్యంజనం అన్నాడు. గ్రామ అంటే ఊరు, చూర్ణం అంటే పిండి. గ్రామ చూర్ణం అంటే ఊరు పిండి అని అర్థము. ఊరు పిండి అంటే అతి రుచికరమైన మన సాంప్రదాయ వంటకం. వడియాలు పెట్టుకోవటానికి చేసే పిండి వంట వంటిది. ఎముక బలానికి, విషం విరుగుడికి నల్లేరు మంచి ఔషధం. నల్లేరుని తెచ్చి చింతపండుతో నూరి తగిన ఉప్పు వేసి ఆవపిండి కలిపి ఊరుపిండి చేయమని ఆ రచకుడి భావం అని వివరించాడు రామకృష్ణ కవి. సభంతా నివేరిపోయింది. పండితుడు సిగ్గుపడుతూ తన ఓటమిని అంగీకరించాడు. తనేవో గ్రంథాలు చదివి కంఠస్థం చేశాడే కానీ ఒక్కో పదానికి ఇన్ని రకాల అర్థాలు, ఇన్ని భావాలు ఉంటాయని తెలుసుకోలేకపోయాడు అన్నాడు. వాదానికి వచ్చిన గొప్ప పండితుడిని ఒకే ఒక చిన్న శ్లోకంతో ఓడించిన రామకృష్ణ కవిని, వినయంతో తన ఓటమిని అంగీకరించిన ఆ పండితుడిని కూడా రాయలవారు ఘనంగా సత్కరించారు. మిత్రులారా, ఇదండి ఆనాడు రామలింగ కవి ఒక శ్లోకం ద్వారా సభకు పరిచయం చేసిన ఊరిపిండి రెసిపీ. ఇది రామకృష్ణ కవి చతురతకు, సమయస్ఫూర్తికి, సరస్వతకు ఉదాహరణగా నిలిచిన కథ. ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని మంచి కథలు మీతో పంచుకోవాలి అని భావిస్తున్నాను. అనేక ఛానల్ ప్రోత్సహించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.